హాయ్ అండి. నేను మీ రజిత. మనము సింపుల్ టేస్టీ అయిన కాకరకాయ ఉల్లి కారం ఫ్రై నేను ఎలా తయారు చేసుకున్నానో చూపిస్తానండి. ముందుగా కాకరకాయను పై పొట్టు పీల్ చేసుకొని, వాటిలో ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని మొత్తం ఈవెన్‌గా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒక 1 అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో నీరంతా చేదు రూపంలో బయటికెళ్ళిపోతుంది. తర్వాత వాటిని తీసి మంచిగా గట్టిగా పిసికేసుకొని వాటర్ అన్నీ పిసికేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే మనం ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాము స్టవ్ పైన. ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, కాకరకాయలను అందులో వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్క స్టవ్‌కి మార్చేసుకుంటానండి. పక్క స్టవ్‌కి మార్చుకున్న తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ఐటెమ్స్ ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, దాంట్లో నేనైతే ఒక 5 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర వేసుకొని, శనగపప్పు వేసుకొని, 4 ఎండుమిరపకాయలు వేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని, మళ్ళీ వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని, కరివేపాకు వేసుకొని, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు కలుపుకున్న తర్వాత కొంచెం మెత్తబడ్డ తర్వాత మళ్ళీ మూత తీసి కారం, ఉప్పు అయితే యాడ్ చేసుకున్నామండి ఇప్పుడే. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత దింపి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ ముందుగా ఫ్రై చేసుకున్న ప్యాన్ అయితే పెట్టుకొని అది కలుపుకొని అది పక్కన పెట్టుకున్న మా వేసుకున్న ముద్దనైతే ఇందులో యాడ్ చేసుకున్నానండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈవెన్‌గా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఉప్పు, కారం ఎలా సరిపోయిందో మీరు చూసుకోండి. నేను మాత్రము వేశాను మంచిగానే. మంచిగా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత మంచిగా ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మరలా తిప్పుకొని దాంట్లో కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ, హెల్తీ అయిన కాకరకాయ ఉల్లి కారం ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. అందరూ తినొచ్చు, చేదుండదు. చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్